మా అల్లుడు కూడా నేను ప్రార్థన చేస్తున్నా. ఏం ప్రార్థన చేస్తున్నా? దీర్ఘకాలంగా నుంచి బాగుపడుతున్న పిల్లలందరూ నాయన మీ శక్తిని తెలిసిందని ప్రార్థన చేస్తున్నా. అదే నేను మా అల్లుడు ఈరోజు పాటలు పాడి దేవుని మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్యలో మా అల్లుడు నాకు చాలా సహకరించినాకు మందులు పెట్టారు. కానీ నాకు నేను వెళ్ళాను అపోస్తులైన పౌలుకే ఏం చెప్పినాడు? శిష్యుడు ఒక ముళ్ళు పెట్టినాడు. ఏం పెట్టినాడు? ఆ ముళ్ళు తీసేయమని దేవుని గారు ప్రార్థన చేసిండా? దేవుడు విన్నాడా? దేవుడు మీనా ముళ్ళు తీసేసిండా? తీయడా? ఏమంటున్నారు? ఏమంటున్నారు? నా కృప దేవుని కృప మర్మాన్ని జయించింది. దేవుని కృప ఏం చేసింది? మర్మాన్ని జయించింది. మా ప్రియమైన పిల్లల ఆ కృపాకాలంలో మనం ఉన్నాం. నేను అదే క్లియర్గా వచ్చినాడు పౌరులు మీరు పాపం చేతను, అపరాధము చేతను, దోషము చేతను చచ్చిన వారైండగా ఆల్రెడీ ఏంటండి నువ్వు చనిపోయినా, కానీ కేవలం ఆయన కృప ద్వారా నేను బతికి ఉన్నా. నా క్రియలను బట్టి కాదు, కేవలం ఆయన యేసు వారి యొక్క కృప. మా ప్రియమైన పిల్లల ఈ విధంగా చాలా ఆనందంగా ఉన్నాము. దేవా నాకు చాలు ఆయన నీ కృప, నాకు చాలు నీ కృప మరణమును జయించేది. అందరూ భయపడేది మరణానికి భయపడదు, అందరూ భయపడేది మరణం. కానీ కృప ఆయన ఇచ్చినది మాకు ఇచ్చింది. ఆయనకే మనం లోపడతాన్ని, ఆయన చెప్పినట్టు వింటాన్ని, ఆయన చెప్పిన విధంగా ఎల్లప్పుడూ మీరు మనం ఏం చేయాలి? మేలు చేయడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? మేలు చేయడం నేర్చుకోవాలి. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచడం కాక. ఆమేన్. ఓ పాఠం పాడుకుంటూ ప్రభు నామాన్ని పరిశుద్ధం. తదుపరి వాక్య భాగాన్ని వెళ్దాం. ఎడబాయిని నీ కృపలో అనే పాఠం పాడుకుంటూ ప్రభు నామాన్ని ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నీకే చెల్లింతో నా ప్రాణమర్పింతో, నీకేమి చెల్లింతో నా ప్రాణమర్పింతో. ఎడబాయని నీ కృపలో
అందరం
Because
నిశ్చయముగా ఆయన కృప మన జీవితంలో ఆవరించి అద్భుతములు చేయుగాక. శాశ్వతమైన ప్రేమ మరువగలనా నా జీవితమున నా జ్ఞాపకాలలో చెదరునా మరువగలనా నా జీవితములో నా జ్ఞాపకాలలో చెదరునా ప్రియుడా యేసయ్యా నా ప్రాణమా యేసయ్యా నా స్థానములన్నీ నింపిన నా పక్షమైన నా దేవా ఎడబాయని నీ కృపలో ప్రభు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ఈ నెల వాగ్దాన సందేశముగా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుకుందాం. మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వారితో కూడా నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను.
వాడు యెహోవా. ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందకుము. ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. మోషే యెహోషువను పిలిచాడు. యెహోషువను పిలిచి ఇశ్రాయేలీయులందరి ఎదుట ధైర్యముగా ప్రభువును వెంబడించమని, ప్రభువును గురించి, దేవుడైన యెహోవాను గురించి అతను యెహోషువతో చెబుతున్నాడు. యెహోషువా, మన దేవుడు ఎన్నడూ విడువడు, మన దేవుడు ఎన్నడూ ఎడబాయడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మొదటి అధ్యాయంలో మొదటి వాక్యం నుంచి యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు, పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుని ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశం నిశ్చయంగా నీవు ప్రజల స్వాధీనము చేసేదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ద్వితీయోపదేశ కాండంలో చూసినప్పుడు యెహోషువను ఎవరు పిలిచారు? సేవకుడైన మోషే పిలిచారు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి ఎవరితో మాట్లాడుతున్నారు? సాక్షాత్తు యెహోవా దేవుడే యెహోషువతో మాట్లాడుతున్నారు. ఆమేన్. మోషే బ్రతుకున్నప్పుడు యెహోషువను పిలిచి అన్నాడు, మన దేవుడైన యెహోవా నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి డైరెక్ట్గా యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? నిన్ను విడువడు, నిన్ను ఎడబాయను.
స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఈ విషయమై హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం. సహోదర ప్రేమను గురించి మాట్లాడుతూ ఆ ప్రేమని నిలువరముగా ఉండనీయండి అని చెబుతూ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదటి వాక్యం నుంచి చదువుతున్నాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి. దాని వలన 11వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసింది. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. వివాహం అన్ని విషయములలో అందరిలో ఘనమైనదిగాను కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యం బోధించి మీ పై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన వాక్యంలో విడువని దేవుడు, ఎడబాయని దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనము కూడా బంధకాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వయసులో నాకు మా అమ్మ సంగతి బాగా తెలుసు. ఎవరి గురించి దీనికి మా అమ్మ సంగతి చెప్తారు. ఎవరికైనా కొంచెం బలహీనతగా ఉండి ప్రార్థన చేయమంటే నేను దివారాత్రాలు రమ్ము కొడతా మందిరంలో ప్రార్థన చేసి, ఎవరికైనా అనారోగ్యం ఉండి ప్రార్థన చేయమంటే నాకు ఎక్కడ అంటుకుంటారు, ఈ దయ్యాలు మా మీద ఎక్కడ పడతాయో అని ఒక చిన్న అవిశ్వాసంతో చేస్తాను. ఎవరైనా కొంచెం కష్టాలు చెప్పుకున్నారనుకో, కొంచెం శ్రమలు చెప్పుకున్నారనుకో, కొంచెం బాధలు చెప్పుకున్నారనుకో, ఇంకంతే. ఆ పూటకి వాళ్ళ ధైర్యం చెప్పి చిన్న ప్రార్థన చేసేసి రెండోసారి మళ్ళీ కనబడదుగా. ఒకవేళ నేను వెళ్ళినా ఒప్పుకోదు. హల్లెలూయా అని వాక్యం ఏమని చెప్తుంది? సహోదర ప్రేమని నిలువరముగా ఉండనీయండి. స్తోత్రం కలుగునుగాక. నిలువరముగా ఉండనీయాలంట సహోదర ప్రేమని. ఆమేన్. నిలువరం అంటే ఏంటి? నిలువరం అంటే నిలువరమైన ప్రేమ అంటే మారని ప్రేమ. ఒక వ్యక్తిని మనం ప్రేమించడం ప్రారంభిస్తే ఆరంభంలో ఏ ప్రేమతో మనం స్వీకరించామో అదే ప్రేమ అంతం వరకు విడిచిపెట్టకుండా ప్రేమించాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే పరిస్థితి, కష్టము, శ్రమ, బాధ, సెగ రాగానే అలా వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకని? చిరాకు పరాకులు వస్తాయి, మెంటల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, మానసికంగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అందుకని ప్రేమ నిలవరంగా ఉందనుకో, అది ఎప్పుడైనా విడిచిపోతుందా? ఆమేన్.
విడవదు కదా. మనం దేవుణ్ణి ప్రేమించే ప్రేమ ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. భక్తికి ఉన్నటువంటి లక్షణం ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేసినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు, మన ప్రేమతో మనం ప్రేమించినప్పుడు దైవం కూడా మన పట్ల కొన్ని ఆశ్చర్యాలు చేస్తాడు. వరం, దేవుని ప్రభావం మన ఎడల కొన్ని అద్భుతాలు చేస్తాడు. మనము కొన్ని చిరాకులతోటి, మనకున్న మెంటల్ అవస్థలతోటి కనుక మనం మనం దేవుణ్ణి ప్రేమించే ప్రేమ ఎంతవరకు ప్రేమిస్తామో ఆ కౌంట్ మరలా తిరిగి ఆయన ఇచ్చేస్తాడు. ఆయన మనం ఎంత కొలతతో ప్రేమిస్తామో అంతే కొలత ప్రేమ మరలా తిరిగి ఇస్తాడు ఆయన. ఇవ్వకమాన కొన్ని ఇబ్బందులు మనకు కలిగినప్పుడు ఆ ప్రేమ ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి మరలా మన సమస్య తీరేంత వరకు ఆ ప్రేమ మనకు కనబడదు. అంటే మనలో ఉండదు, మనలో ఉండదు. ఇక్కడున్న ఒక 2-3 జీవితాల్లో ఇది కనబడుతుంది ప్రస్తుతం. ఆమె కదా. విచిత్రమైన విషయం వాళ్ళు చెప్తాను, వినండి. మనము మన రక్త మాంసముల యొక్క ప్రేరణతో ప్రేమించిన ప్రేమ ఆకాశం యొక్క మబ్బులను చూసారా, దాని కింద వరకు చేరగలిగితేమో కానీ పరలోకంలో సింహాసనాసీనుడైన వారి ప్రేమ మన వరకు చేరుతుంది. మనం ప్రేమించమని కాదు కానీ ఆయనే మొదట మనలను మాట్లాడండి. యేసుప్రభువు అన్నాడు, నేను ఎరుగుదును మీలో దేవుని ప్రేమ లేదు. ఏ ప్రేమ కావాలి? ఒక సహోదరుడు ఒక సహోదరుని ప్రేమించగలగాలంటే వాళ్ళు ఏముండాలి? దేవుని వలన ప్రేమ ఉండాలి. ప్రజలా అది లేని పక్షంలో ఎవరు ఏం చెప్తే వింటాం. ఉదాహరణకి యోసేపు సంగతి ఆలోచిద్దాం. యోసేపు గురించి ఆలోచన చేద్దాం. యోసేపు బానిసగా అమ్మబడిన దగ్గర నుంచి ఎంతవరకు ఎదిగాడంటే, పోతీఫర్ ఇంట్లో, ఫరో ఇంట్లో ఆ రోజుల్లో ఏక హృదయంతో నడవగలిగినంత ఎత్తు ఎదిగాడు, ఉన్నతంగా ఎదిగాడు. భార్య చూసింది, నా యజమాని దృష్టిలో కూడా సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు యోసేపు అని యోసేపు మీద కన్నేసి తనని లాగాలని చూసినా కూడా యోసేపు తప్పించుకున్నాడు. వదిలించుకుని వెళ్ళిపోయాడు. చొక్కా ఉంది కదా, చొక్కా ఆమె దగ్గర ఉండిపోయింది కదా, స్తోత్రం. చొక్కా ఆమె దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. యజమాని బాగానే నన్ను అవమానపరిచాడు అని ఒక నింద ఎదురుగా యోసేపు వేసింది.
ఎదురు వేసింది యోసేపు మీద. యోసేపు తీసుకెళ్ళి చెరసాలలో బంధించారు. నేనేమంటాను చెప్పనా, చొక్కా నీ దగ్గర వదిలేసేంత ప్రేమను ప్రేమించారు యోసేపుని. చెరసాలలో ఏమైంది ప్రజలో అర్థమైందన్నమాట. యోసేపు చెరలో ఉన్నప్పుడు, యోసేపు బంధకాల్లో ఉన్నప్పుడు నీవు ఏ ప్రేమతో అయితే యోసేపు లాగావో ఆ ప్రేమ ఏమైంది? నీ భర్తని నిర్ణయం తిట్టుకొని, నీ భర్త కాకు మారుడు కదా, తిట్టుకొని ప్రేమించింది ఏమైనా చేయదు. కానీ యోసేపు బాధలో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు నీ ప్రేమ ఆమె. పౌలు గారి జీవితంలో మనం చూస్తే చెరసాలలో వేసేంత వరకు, ఎప్పుడైతే సౌలుగా ఉన్న అతను యూదుల చేత, అధికారుల చేత అధికారం పొంది దేవుని ప్రజలైన వారిని ఇబ్బంది పెడుతూ సంఘాన్ని హింసిస్తూ తిరిగినటువంటి సౌలు ఎప్పుడైతే దేవుని చేత దర్శించబడి గాడిదపై నుండి, గాడిద కూడా మాట్లాడి నీవు హింసించుచున్న యేసును నేనే అని సౌలుని దేవుడు దర్శిస్తే పౌలుని పిలువబడి పరిశుద్ధుడిగా మారి దేవుని సువార్త నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం చెరను అనుభవించాడే. చెరసాలలో ఉంటూ కూడా పౌలు గారు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. పౌలు గారు దేవుడు ఎప్పుడైనా విడిచాడా? పౌలు గారితో మొట్టమొదటిగా పరిచర్య పొందిన వాడు పౌలు గారిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి దూరాన్ని నిలబడి మరొక చోట దేవుని స్వార్థను ప్రకటిస్తే అక్కడున్న సంఘపు వారు పౌలు గారికి ఒక పత్రికను రాస్తున్నారు. పౌలు గారు మీ పేరు చెప్పుకొని వచ్చాడు, ఇతను ఎంతవరకు సవాలు అని అంటే పౌలు గారు అంటాడు, నేనైతే ఏమాత్రం అధికారం ఇవ్వలేదు ఇప్పటివరకు. ఎందుకంటే నేను చెప్పే ఈ స్వార్థ కాక వేరొక స్వార్థ అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని సంఘాన్ని భ్రష్టు పట్టించేది. స్వార్థలు ఎన్నో ఉన్నాయి. సంఘాలు, గొప్ప సంఘాలు, ఆ రోజుల్లో పిలువబడిన సంఘాలు బోల్డ్ ఉన్నాయి. ఆ దినాల్లోనే వాళ్ళే కదా ఈ యూదులంతా. ఆ మతపద్ధతి తప్ప మరొక ప్రచారం ఎక్కడైనా జరిగితే వాళ్ళు చంపేశారు ఆ రోజుల్లోనే. అటువంటి భయంకరమైన ఎదిరింపుల మధ్యలో కూడా ఈ రోజుల్లో ఇంకా చాలా ఈజీ స్వార్థ చెప్పడం. ఎంత కష్టం ఉన్నా చాలా ఈజీ. దేవుని మాటలు చెప్పడం చాలా ఈజీ, చాలా సులువు. కానీ ఆ దినాల్లో ఒక 10 మందిని పోగు చేసామంటే చాలా బాధ అయ్యేది, చాలా ఇబ్బంది అయ్యేది, చాలా కష్టమయ్యేది. కానీ అటువంటి దినాల్లో కూడా 3000 మందిని, 5000 మందిని, 7000 మందిని మార్చగలిగిన సామర్థ్యం వాళ్ళు పొందుతున్నారు. ఆమేన్. పౌలు గారు నాకు దేవుని వల్ల కలిగిన ప్రత్యక్షతలు తప్ప, ఈ ప్రత్యక్షత వల్ల కలిగిన ఈ సువార్త తప్ప వేరొక సువార్త పరలోకం నుండి దిగి వచ్చిన దూతైనా సరే చెబితే వారు శాపగ్రస్తులుగా అన్నాడు. అంత ధైర్యం ఉంటే చెప్పగలగా మాట. క్రమాలు తెలియని సేవ, ఉపదేశం ఎరుగని సేవ. ప్రజలో ఉపదేశ క్రమం ఉంది, ఉపదేశానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమం నేర్చుకోవాలి. బైబిల్ మొత్తం ఒక ఉపదేశం, అవునా? ప్రజలో ఈ బైబిల్ మొత్తంలో ఉపదేశం ఒక క్రమంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం అనుకున్నారేంటి? నేను ముందు చెప్పాను, ఇవాళ చెప్తున్నాను. 66 గ్రంథాలు. ఈ 66 గ్రంథాల్లో ఉన్న సేవకులు, దైవజనులు ఎవరైతే ఉన్నారో
వీళ్ళందరినీ మనకు మాదిరి కోసం ఈ గ్రంథాన్ని రాయించారు. నేనేమంటానంటే నీకు ఒక ప్రత్యక్షత కావాలి. ఆమేన్. నాకు ఒక ప్రత్యక్షత కావాలి. నా జీవితంలో నా దేవుడు నా పట్ల ఎలా ఉన్నాడో, ఆయన ఎలా నడవగలడో, ఆయన ఎలా ఎడబాయక విడువక ఎన్నడూ ఎడబాయక నాతో ఉన్నాడు అనే ప్రత్యక్షత నాకు కావాలి. అది ఎవరి ద్వారా కలుగుతుంది? ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం చిన్నగా చెప్తున్నాను, ఎవరికో మాట్లాడి గొంతులు కొంచెం పాలు నిదానం చెప్పుకుంటూ వస్తుంది. స్తోత్రం. ప్రభు అంటున్నాడు, సహోదర ప్రేమ నిలువరంగా ఉండనియండి. ప్రేమ, మన దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మనము కూడా అలాగే ప్రేమింపబద్ధులమై ఉన్నాము. కొంతమందికి చెప్పకముందే ఎదురు మాట్లాడి మనం ఏదైనా సహాయం కోరామంటే అవతల వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ జీవితాల్లో కూడా నిప్పులు పోసేసి ఒక సంఘం వాళ్ళు ఉన్నారులే, నాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా రంగ ప్రవేశం చేసి ఇంత ఘోర పాపం చేసావు అమ్మా నువ్వు అని అంటే వాళ్ళందరూ నా మీద సీరియస్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో పాపం సేవకులు ఎవరు నమ్మరు, నమ్మకం నేనంటే ఆ ఉన్న నమ్మకాన్ని అంటే మమ్మల్ని నమ్మరా, ఆయన నమ్ముతారా అని ఆ ఉన్న నమ్మకాన్ని నాశనం చేశారు. మిమ్మల్ని కలవరపరచువాడు ఎవడైనా తగిన శిక్షను భరించక తప్పదు అని వాక్యం చెబుతుంది. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించారు. వాళ్ళ క్రైస్తవ్యంలో దేవుడు విడవటం లేదు, దేవుడు ఎడబాయటం లేదు, దేవుడు ప్రేమ చూపించడం మారటం లేదు. కానీ ఈ వ్యత్యాసం, ఈ తారతమ్యాలు, ఈ భేదాభిప్రాయాలు హృదయంలో ఎప్పుడైతే ఉంటున్నాయో ఆటోమేటిక్గా మన దేవునికి మనం మధ్య ఒక అగాధం ఏర్పడుతుంది. స్తోత్రం కలుగుతుందా? ఎలా తొలగించుకోవాలి దీన్ని, ఎలా పోగొట్టుకోవాలి? ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను. లోకమును జయించిన విజయం మాట్లాడలేదు. లోకమును జయించిన విజయం ఏంటి? మాట్లాడలేదు. తెలుసులో హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా, ఎవరి మూలంగా? దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. దేవుని చిత్తమైతే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరో ఎవరో చెప్తారు. ఆమేన్. హల్లెలూయా. నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వాణిని ప్రేమించును. స్తోత్రం కలుగును గాక. ఒక స్నేహం ఉంది. దావీదు యోనాతాను స్నేహం ఉంది. తండ్రి సౌలుకి ఇష్టం లేదు ఆ స్నేహం. రాజ్యంలో కొందరు ఉన్నారు, సౌలుతో కూడా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేదు ఆ స్నేహం. ఎందుకు? సౌలు దావీదుని అవమానం చేశాడు. ప్రజలో ఏం చేశాడు?
అయిపోయింది. ఈ దిక్కుమాలినోడు ఫిలిష్తీయుడైన గొలియాతుని ఎదిరించి దిక్కు లేదు, కానీ జయించి జయం పొందిన తర్వాత అహంకరించి ఎవరి మూలాన జయం కలిగిందో వాణ్ణే తృణీకరించేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ దేవుడు దావీదుని ఎలా చేశాడనంటే తృణీకరించిన రాయి మూలకు తలరాయిగా మార్చాడు, తలకు మూలరాయిగా మార్చాడు. స్తోత్ర. మూలరాయివి నీవైయుండగా అపోస్తలుల పునాది మీద నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకం అనుగ్రహించితివే ప్రాణేశ్వర ప్రభుదైవ కుమార. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వానిని ప్రేమించును, ప్రేమించును, ప్రేమించును. స్తోత్ర. దావీదుని సౌలు ప్రేమించలేకపోయాడు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అనే పదం దగ్గరికి వస్తున్న ఈ విషయాలు నేను చెప్పుకుంటా. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ పుట్టినదంతయు లోకమును జయించును, లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. స్తోత్రం. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? స్తోత్రం కలుగునుగాక. ఈ లోకమును జయించడం ఎవరి వల్ల కాలేదు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమేగా. ఆమేన్. విన్నారా? మన విశ్వాసం. లోకంలో ఉన్నదంతా ఏంటి? మాట్లాడరేంటి? లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశై, నేత్రాశై, జీవకుడము. ఇంకా గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చూస్తే శరీర కార్యములు స్పష్టముగా ఉన్నాయి. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. 19వ వాక్యం నుంచి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా లోకంలో ఉన్నవి చెప్తున్నవి, ఇక్కడ ఉన్నవి చెప్పట్ల. ఆమేన్. నేను మందిరానికి రాలేకపోతున్నాను, నేను మందిరంలో కనబడలేకపోతున్నాను, నేను మందిరంలో నిలవలేకపోతున్నాను. దేవుడు ఎక్కడో చెప్పాడు, నా సన్నిధిని నిలిచి భాగ్యం నీకు ఎత్తున్నాను. కానీ మనమే నిలవలేకపోతున్నాం. దేనికని? సన్నిధి 3 విధాలుగా ఉంది. ఒకటి దైవ సన్నిధి, రెండవది రాజుల సన్నిధి, మూడవది దైవ జనుల సన్నిధి, దైవ సేవకుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు ఎక్కడ ఉంటాడో, సేవకుడితో దేవుడు ఉన్నప్పుడు ఆ సేవకుని ఒక సన్నిధి ఉంటుంది. ఆమేన్. ఆ సేవకుడి దగ్గర ఒక జీవం,
కృపావరాలు, ఆత్మకు సంబంధించిన వరాలు ఇవన్నీ క్రియ చేస్తూ ఉంటారు. సో దైవ సేవకుల దగ్గర మనం నిలిచినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కూడా సేవకుల విషయంలో ఆతిథ్యం కానీ లేకపోతే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ కానీ తగ్గిందని అంటే సేవకుడు ఏం చేసినా పక్కన పెట్టండి, కానీ వెంటనే పరిశుద్ధాత్మనికి కొన్ని ఉంటాయి విషయాలు కొలతలు. వాటి వల్ల ఎవరు కూడా నష్టపోకూడదు. అందుకని కొన్ని సూచనలు మీకు చెప్తున్నా ముందే. ప్రజలో నేను ఇందాక చెప్పాను, సేవకుడైన మోషే చెప్పిందే యెహోషువకి స్వయంగా దేవుడే చెప్తున్నాడు. ఆమె నిన్ను విడుబడు ఆయన ఎడబాయుడు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? డైరెక్ట్గా దేవుడు ఏమన్నాడు? యెహోషువ గ్రంథంలో నిన్ను విడువను, నిన్ను ఎడబాయుడు. ఆమె హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం సేవకుల దగ్గర, అధికారుల దగ్గర, దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా సన్నిధి పిలిచి బాగా నీకు ఎత్తినంటే నేను రాలేకపోతున్నాను అయ్యా అంటే ఎట్లా ఉంటుంది? ఏమవుతారు? ఈ ఒక్క వారం వెళ్ళకపోతే ఏం పోయింది? ఈ ఒక్క వారం బల్లరాజం తీసుకోకపోతే ఏంటి? ఆమేన్. ఈ ఒక్క వారం దూరం ఉంటే ఏం పోయింది అంటే ఇంకా నీ విశ్వాసము, నీవు నమ్మిన నీ నమ్మకం, ఏ దేవుని అయితే నీవు నమ్మావో ఆ నమ్మిన నీ నమ్మకం లోకంలో ఉన్న వాటిపైన నీకు జయాన్ని ఇవ్వలేకపోయింది. ఏమివ్వలేకపోయింది? లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసం లేకపోయింది. హల్లెలూయా. దేవుని నమ్ము ప్రతివాడు లోకాన్ని ఏం చేస్తాడు? జయిస్తాడు. ఆమె జయించుదురు, జయించిరి. జయించిన వాడు తెల్లని వస్త్రములు ధరించుకును, పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకుంటారు, ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా. ఆమె లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవగుణం. ఈ మూడు విధాలు ఇప్పుడు మనం చదివే ఈ పత్రికలో కనబడతాయి. శరీర కార్యములు స్పష్టమై ఉంటాయి. అవేవనగా జాగ్రత్తము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన స్తోత్రం కలుగునుగాక, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. వినండి. శరీర కార్యాలు ఒక్కొక్కటిగా కొంచెం అట్లాగా చూచాయిగా అని అంటారు కదా, అట్లా టచ్ చేసుకుంటారు కదా. మొట్టమొదటిది ఏముంది? జాగ్రత్త. ఆమేన్. అంటే జాగ్రత్త అంటే సాతాను యొక్క కోరిక. జారిపోతూ ఉంటారు. ఏ కోరిక? జాగ్రత్త అంటే సాతాను యొక్క కోరిక. మనసులో సాతానుడు కొన్ని కోరికలు పెట్టి వీడి చేస్తూ ఉంటారు. ప్రజల సొదన ఎప్పుడో మాట్లాడుతూ ఉంటారు, భయపడతా ఉంటారు. లోకం ఒక భయంకరం. వీడి చేస్తారు, ఆకర్షించుకుంటారు, లాక్కుంటారు. ఎప్పుడు భయపడతారు? ఎందుకంటే వాళ్ళు శరీరానుసారమైన మనుషులు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఏం చేస్తారంటే ఆ శరీర విషయాల నుంచి తప్పించాలని జాగ్రత్త చేస్తారు.
అని వీళ్ళకి అర్థమవుద్దా? వినిపించుకోరు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు అందరూ మునిగిపోయారు. ఎందుకంటే వీళ్ళు దేవుని వల్ల పుట్టిన వాళ్ళు కాదు. దేవుని వల్ల పుడితే వినిపించుకుంటారు మన మాట. పుట్టలేదనుకో ఎదిరిస్తాం. కక్ష, బాధ, ద్వేషం, కోపం ఉంటుందా మన మీద. జనాల మధ్యలో తీసుకెళ్ళి ఆగమాగం చేస్తారు. చర్చిలే ఇవాళ నేను అసలు బాగులేదు. ఒక చర్చికి పోయి నా సమస్యను చెప్పుకొని తీసుకెళ్ళి బజార్లో పెట్టారు. చర్చి వాళ్ళు ఏమన్నా అర్థం కావాలి. ఇంకా ఆత్మానుసార్లు ఎక్కడ ఏడ్చినట్టు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆమె ఉన్నారు, మేరక్క. ఒక ఆమె భయంకరమైన వేశ్య. ఆమె వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం. నాయుడుల నుంచి ఆ వ్యభిచార మత్తుకు అలవాటు పడిపోయి ఆ వ్యాపారాన్ని వెళ్ళిపోయింది. అటువంటి మనిషి ఒకానొక సమయంలో దైవజనులు యేసన్న గారి వాక్యానికి పట్టుబడి మేరక్క గారి దగ్గరికి వస్తే ఆమె మార్చిందామని చూడాలా. ఆమె వల్ల ఎన్నో కుటుంబాలు కలిగాయి. పాపాన్ని అంతే విడిచిపెట్టి మానిపడేసి ఆ ప్రాంతం అంతటిని కదిలిసి తీసుకొచ్చి మందిరాన్ని పెట్టారు. అలా ఎంతో మంది స్తోత్రాలు. వినిపించుకుంటే పవిత్రులు అయిపోతారు, పట్టించుకుంటే దేవుని మాటని పరిశుద్ధులు అయిపోతారు. కానీ లోకం పొరపాట్లు విడిచిపెట్టాలని అనుకో. స్తోత్రం కలుగును. జాగ్రత్త అంటే ఏంటి? సాతాను యొక్క వ్యభిచార సంబంధమైన కోరిక. జాగ్రత్త. ఆ మనిషిని అనుభవించాలి. డబ్బు పరంగానైనా, శరీర పరంగానైనా, మరి ఇంకే పరంగా, సౌందర్యం పరంగానైనా ఆ మనిషిని అనుభవించాలనే కోరిక ఏదైతే సాతాను వలన కలుగుతుందో అదే జాగ్రత్త. దేవుడు ఎప్పుడో చెప్పాడు, నీ పొరుగు బంధు ఏదైనా నీ వాసించకూడదు. స్తోత్రం కలుగును గాక. తర్వాత అపవిత్రత. మనకు తెలియదు ఏం లేదు. అపవిత్రత అంటే ప్రతి అపవిత్రమైన చెడ్డ కార్యం అన్నీ కూడా వీటి కింద వస్తాయి. తర్వాత కాముకత్వము అంటే మన తలంపులు ఉంటాయి కదా, ఈ తలంపులు శోధించబట్టాన్ని, ఆ పాపం విషయమే శోధించబట్టాన్ని కాముకత్వం అంటారు. ఎప్పుడు ఇంక ఆలోచన అదే ఉంటుంది. సెల్ ఫోన్ తీసిన యూట్యూబ్లో అయ్యే డ్యాన్సులు ఉంటే నగ్నంగా కనబడే విషయాలన్నీ చూస్తూనే ఉంటాయి. వాటికి సంబంధించిన యూటిలైజేషన్ అంటే ఉపయోగం ఏదైతే ఉంటుందో అవి కామతత్వం కిందకి ఏర్పడతాయి. ఇదన్నది శరీర కార్యం. చాలామంది దీన్ని దైవంగా భావిస్తున్నారు. పొరపాటు. ప్రైజ్ ది లార్డ్. ఈ తలంపులన్నింటినీ దైవంగా భావించి వాటికి పూజలు చేస్తారు. తప్పదు. అమావాస్య బృందం వచ్చినాడు వీటికి పరిష్కారాల కోసం, దోష నివారణ కోసం పరిగెడతా ఉంటారు. సమాధానం ఉండి సాగు, నెమ్మది రాదు. ఎందుకంటే అసలు చేయించాల్సిందే దాంట్లో ఓడిపోతే నువ్వు. ఆమేన్. నా తర్వాత ఏముంది? విగ్రహారాధన అంటే ప్రతిరూపములను ఆరాధించు. ప్రతిమలను ఆరాధించు. అహరోనును పట్టుకొని విగ్రహారాధన అనేది ఈ దేశానికి సంబంధించింది కాదు. ఈ దేశంలో తర్వాత వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో కూడా చెప్పవచ్చు. తెలుసుకోవడానికి కొంచెం కష్టమైంది మనుషులకు. ఎందుకంటే ఇప్పటి కాలంలో మనుషులు కదా, కొంచెం జీర్ణించుకోవడం కష్టమైంది. విగ్రహారాధన ఆరంభం ఎక్కడ జరిగింది? మోషే పర్వతం మీదకి వెళ్ళి దేవుడితో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నప్పుడు మాకు దేవుడు ఎవడు ఒకడు కావాలి ఇక్కడ అని వాళ్ళ అపవిత్రమైన కార్యాల కోసం జవాబులు మాట్లాడుకోవడం కోసం ఒక చిన్న దూడను తయారు చేసుకొని ఎవరి చేత? యాజకుడైన అహరోను చేతనే తయారు చేయించుకొని వాటిని మొక్కారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. కోకాపేటలో ఔటర్ రింగ్ రోడ్ నుంచి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు అక్కడ ఒక మంది దూడని వాళ్ళు చేసి పెట్టుంటారు. నేను చూసినప్పుడు వెళ్ళినప్పుడు గమనించాను.
అహరోను ఎలాగైతే చేశాడు అలాగే చేశాడు. ఈ పాప విషయాలు అన్నీ స్తోత్రాలు అవి దైవాలుగా ఎంచుతున్నారు. హల్లెలూయా. అభిచారం అభిచారం అంటే ఏంటి తెలుసా? అభిచారం అంటే ఏంటి తెలుసా? డైరెక్ట్గా చెప్తాను నేను ఈ విషయం. దుష్ట శక్తుల్ని, వశీకరణ శక్తుల్ని ప్రయోగించటం శరీర కార్యం అది. ఈ మధ్య ఫేస్బుక్లో చూస్తున్నాను నేను, ఇట్లా ఆన్ చేస్తే ఫోటోలు పంపండి, డబ్బులు పంపండి, 12 గంటల్లో మీ ఒళ్ళు ఉంటారు. మీరు కోరుకున్న మనుషులు ఫోటోలు పంపండి, డబ్బులు పంపండి, మీరు ఎలా కోరుకుంటే అలా ఉంటారు. డైరెక్ట్గా నంబర్లు కూడా ఇస్తున్నారు పంచుకోవాలి. ఇవన్నీ ఏంటి? శరీర కార్యాలు, సాతాను శక్తులను ఆధారం చేసుకున్న కార్యాలు. తర్వాత ద్వేషములు. ద్వేషములు ద్వేషం అంటే తెలుసు మనకు, తెలియదు ఎవరు. ఆమె తర్వాత కలహము. కలహం అంటే పోట్లాడ, గొడవడుకో. గొడవ ఎప్పుడు వస్తుంది? అమ్మ కల్పన ప్రతి గొడవ. హల్లెలూయా, హల్లెలూయా. కలహం అంటే పోట్లాట, ఇంట్లో మనం పోట్లాట, కలహాలు అన్నమాట. మత్సరములు. మత్సరాలు అంటే ఏంటి? డైరెక్ట్ గుద్దుకోవడం, కనుక్కోవడం. కుటుంబాలు మాట్లాడుకోవడం. రక్తం కాలేదంటే కొట్టుకుంటారు డైరెక్ట్గా, దానికంటే పోట్లాడలేవి. ఇంట్లో కనీసం ముఖాముఖి తిట్టుకుని పోట్లాడుకుని సైలెంట్గా ఉంటాం. ఈ కొట్లాడైతే అసలు ఇంకా గౌరవం. హల్లెలూయా. ఏంటంటే మత్సరం. తర్వాత ఏమున్నాయి? క్రోధములు. క్రోధాలంటే ఏంటి? మనం అలా చేస్తాం, నువ్వు ఇలా చేసావు, మేము తప్పు చేసావా, మేము తప్పు తిన్నావా, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకునేది ఏంటి? క్రోధం. అవునా? ప్రైజ్ లార్డ్. లోకంలో ఉన్న ఇవే. ఈ లోకంలో ఉన్న వీటిని నీలో ఉన్న విశ్వాసం జయించలేకపోతే నీలో దేవుడు కనిపిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రయత్నం చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలి. తర్వాత ఏముంది? కక్షలు. కక్షలు కక్షలు అంటే విపరీతమైన కోపం కలిగి వాళ్ళ మీద పగ సాధించడం కక్ష. తర్వాత భేదాలు. భేదాలు ఏమున్నాయి? నువ్వు గొప్ప, నేను గొప్ప ఏంటంటే ఇప్పుడు ప్రతిదానికి ఓ పెద్ద ఇచ్చిపోతున్నాయి. ఏంటంటారు? నేను గొప్ప. కొంతమంది ఉంటారు, అందరు కాదు, ఇక్కడ ఉన్న మనలో కూడా చాలామంది బాధపడతారు. ప్రార్థన చేసుకున్నా కూడా వాళ్ళ సోదరు మన ప్రార్థనలు మారిపోతారు. స్తోత్ర. మనం ప్రార్థన చేసుకుంటున్నాం, వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రార్థన ఎందుకు చేసే ప్రార్థన పెద్ద తెలుసా నీకు అని అంటూ ఉంటారు. స్తోత్ర. దెబ్బకు ప్రార్థన చేయాలని ఇంట్రెస్ట్ కూడా చేయాలి, చేసి వెళ్ళిపోతాం. మళ్ళీ నిలబడాలంటే 1 రోజు 2 రోజులు పడుతుంది. మళ్ళీ అపారంగా దేవుని ప్రేమించేంత దాకా మళ్ళీ కనబడతాం. స్తోత్ర. ఆ విషయాల్లో కూడా నిలబడి ప్రార్థన చేయగలిగారు. స్తోత్రం కలుగును గాక. ఏంటది? భేదాలు. నువ్వు గొప్ప, నేను గొప్ప. తర్వాత విమతములు అంటే డివిజన్స్. డివిజన్స్ అంటే భేదాలు. విమతములు. విమతములు ఎలా ఉంటాయి? నువ్వు ఆ బ్యాచ్, నీ బ్యాచ్, నాతో నువ్వు సరిపోగలిగినోడివా, నా వ్యాపారం ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నేను పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతాను, నా కాలు గోటికి సరిపో. ఇవి హల్లెలూయా.
ఏదంట విమతములు. ఈ విమతాలు ఉండకూడదు మనకు. తర్వాత అసూయలు. అసూయలు రైతులో అసూయలు అంటే ఏంటి తెలుసా? చూసావా? ఎందుకంటే హెచ్చిపోతున్నాడు. ఏమి వాగేమిటి? తెచ్చుకో అని పక్కన వాడికి గిల్లాడు అనుకో. దావీదు దగ్గర ఇదే జరిగింది. సౌలు దొరికాడు ఆయన చేతికి, వేసేయాలి. ఎంత వేధించాడు, ఎంత శోధించాడు. దావీదు అంటాడు, దేవుడి చేత అభిషేకించబడిన వాడిని మీరు ముట్టకూడదు. అసూయ, భక్తిహీనులు అసూయ వల్ల చచ్చలేదు. ఏంటంటే కొంచెం గట్టిగా ఉండేది, బాగుగా కళ్ళలో నీళ్ళలాగా. అంతే ఇక అట్లాగే చూస్తూ ఉంటారు. ఏం చేయాలి? మనం వెళ్ళే దాంట్లో కెమెరా ఊరు పెట్టుకుని ఉంటారు. కెమెరా హల్లెలూయా. అసూయ ఓరలేంటారు. బాగా బతికితే ఓర లేకుండా ఉండే ఆ చేష్టలు ఉంటాయి చూసారు. మళ్ళీ ఏమన్నట్టు ఏమైందమ్మా మొత్తం మంది మా ఇంటి దగ్గర ఒక రావడం లేదు. నిన్న సరుకులు తెచ్చుకుంటే అంటది. సరుకులు తెచ్చుకున్నారా? ఆ మనసులో ఏంటి? నిన్న మొన్నటి దాకా ఏమి లేకుండా బతికేరు మీరు, ఇవాళ అప్పుడే ఆస్వాదం వచ్చేసిందా? మాకు ఇంట్లో ఏమి లేవు తినడానికి, మాకులేమి నీకెందుకు అనుకుండా తెచ్చుకున్నాడు అంటే పైకి కనబడదు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనం ఆశీర్వదించబడతా ఉంటే వాళ్ళకి అసూయపడుతూ ఉంటాం. వాళ్ళేమో దేశ దిమ్మలాగా తిరిగేసి రావచ్చు. మనం కొంచెం దీవించబడితే 10 సార్లు అడుగుతారు మన దగ్గర వచ్చి. ఇలాగే మన సహవాసాలు కూడా ఇలాగే చెడగొట్టేది. మనతో ఉండే శ్రేష్టమైన వ్యక్తులు కూడా ఇలాగే అసూయతోటి చనిపేస్తారు. వాళ్ళ పక్షాన వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడానికి ఆలోచన చేస్తారు. మన పొరపాటున సందేహలేదనుకో, తావలేదు. అసూయ వల్ల చచ్చేదారు, చచ్చిపోతారు. గిలా 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 కొట్టుకొని ఏడుస్తారు. ఇవాళ టీవీ సీరియళ్లలో, సినిమాలలో నేర్పించేదంతా ఇది అసూయ. అసూయ, దుర్బోధన, అసూయ అసూయ అసూయ. ఒక కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో 10 మంది ఉన్నారంటే ఒకరి మీద ఒకరు అసూయ పడండి అని నేర్పిస్తున్నారు. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, మనం కూడా ఇలా చేద్దాం అనే టెక్నిక్లు అందులో నేర్పిస్తున్నారు. ఎంతవరకు సబబది? మళ్ళీ దానికి ఏదో వీళ్ళ భక్తులు అడ్డం పడినట్టుగా మళ్ళీ ఒక క్రియేషన్, ఒక చిత్రీకరణ. నేను అంటాను, ఈ లోకంలో దేని వలన కూడా అసూయని ఒక మనిషి జయించలేదు, కానీ విశ్వాసము వలన మాత్రమే జయము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు మాత్రమే ఈ శరీర కార్యములను జయించగలడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏముంది? మత్తతలు. మత్తతలు. ప్రైజ్ ది లార్డ్. మత్తతలు అంటే ఏంటి? అర్థం ఏంటి? చూసేవాడినా? ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మద్దతులు అంటే విగ్రహాలకు సంబంధించిన కోవలో వాటికి సంబంధించిన ఆచరణ అనుచరణ ఏదైతే ఉంటుందో అవి మద్దతులు అంటారు. ప్రజలు తర్వాత ఏముంది రాసి, అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో అంటే మత్తు పదార్థాలతో, కామపూర్వకమైన కోరికలతో ఆడే ఆటలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా అంటే సినిమా డాన్సులు అని అనొచ్చు శుభ్రంగా. ప్రజలో ఇవన్నీ కూడా శరీర కార్యములు. ఇట్టి వాటిని చేసే ఎవరైనా సరే ముందు ఎక్కడ ఉంటారు? ఆమె ప్రజలో దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. లోకమును జయించిన విజయం మన మాట్లాడండి. ప్రజలో లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసమే అయితే మరి ఇవన్నీ ఎందుకు జయించలేకపోతున్నాం మనం? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సమాధానం, సంతోషం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేహాన్ని ఏం చేయాలి? మన శరీరాన్ని ఏం చేయాలి? సిలువ. పౌలు గారు ఏమన్నారు? నేను లోకమునకును లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిలువ వేయబడి కనుక ఉంటే వాళ్ళు మాట్లాడే ఏ విషయమైనా మన చెవికి ఎక్కిద్దా? లోక సంబంధులు మాట్లాడిన, లోకం మాట్లాడిన ఏ మాటలు మన చెవిలో పడిద్దా? ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులకి వెళ్తాం మనం. ప్రార్థనలో ఉంటే ఈ విషయాలు తెలుస్తాయి. ప్రార్థన ఉండదు కదా. ఉదయం నుంచి సాయంత్రం దాకా పనుల్లోకి వెళ్తాం మనం. లోకంలో తిరుగుతూ ఉంటాం. తిరిగినప్పుడు ఏవి, ఎక్కడ, ఏ ఆత్మ, ఏ మనిషి, ఏ శరీరం ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా వ్యవహరిస్తుందో మనకు తెలిసి ఉంటే వాటన్నిటినీ చిటికేసి జయించగలము. ఆమేన్, హల్లెలూయా. మనకు సహవాసం చేసిన వాళ్ళని కూడా పవిత్రులుగా మనం మార్చుకోగలం. దేవుడు అంటున్నాడు, లోకం నువ్వు జయించేటట్లుగా నేను నిన్ను విడువను, ఎడబాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేయడు? విడువడు, ఏమాత్రం ఎడబాయడు. కీర్తన గ్రంథంలో 94వ కీర్తన 14వ వాక్యాన్ని చదువుకుందాం. 94వ కీర్తన 14వ వాక్యం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించెదరు. దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును? దోషం చేయి వారి విరోధంగా నా పక్షమున ఎవడు నిలుచును?
యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. స్తోత్రం కలుగును గాక. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క నిమిషంలో, ఒక రెప్పపాటు కాలంలో భక్తులు ఏం చేయాలనుకున్నారు? మనల్ని మట్టు పెట్టేసి చంపేద్దామని, అధిమేద్దామని, ఎప్పుడు దొరుకుతాడా అని వాళ్ళ ఆలోచనలో ఉన్నప్పుడు ప్రభు ఏం చేశారు? మనకు సహాయం చేశారు. ఆయన తన దక్షిణ హస్తాన్ని చాపి మనకు సహాయం చేసి శరణుగా శీఘ్రముగా శరవేగముగా తీసుకెళ్లి వాళ్ళ చేతుల నుంచి విడిపించి ఉన్నతమైన స్థలములలో ఉన్నతమైన ఉత్తమమైన జయముతో ప్రభు మనల్ని జయింపజేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసం. నా కాలు జారినని నేను అనుకున్నగా అయిపోయింది నా పరిస్థితి. అందరూ అవమానించి మాట్లాడుతున్నారు, ధిక్కరించి మాట్లాడుతున్నారు. నా పరిస్థితి లేదు, బ్రతికే రోజులు లేవు నాకని నేను అనుకుంటున్న వేళ దేవుడు నాకు సహాయం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. కష్టదినములు చూస్తే నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుడు. స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. యెహోవా మన పక్షమున కార్యములు సఫలము చేయునుగాక. ఆమేన్. యెహోవా మన పక్షమున కార్యములు సఫలము చేయునుగాక. యెహోవా మన పక్షమై యుద్ధము జరిగించునుగాక. యెహోవా మన పక్షముగా నిలిచి పోరాడునుగాక. యెహోషువకు తోడై ఉన్న దేవుడు మోషేకు తోడై ఉన్నట్లుగా మనతో కూడా తోడై ఉండి అఖండమైన విజయమును కలుగజేయునుగాక. నిశ్చయముగా మన పోరాటములలో, మనకున్నటువంటి ఎదిరింపులలో, మనకున్నటువంటి బాధలలో, మనకున్నటువంటి దుష్ట సంబంధమైన లోకపు యొక్క ప్రతి ఒత్తిడిలో జయమును కలుగజేసి గొప్ప ప్రశాంతత, ఎన్నడూ ఎడబాయని విడువని సమాధానం మన హృదయములలో ప్రభు కలుగజేయునుగాక. మనం పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి రెండింతలుగా ప్రభు మనకు దయచేయునుగాక. ఎవరి మూలాన, ఏ శత్రువు మూలాన, ఏ విరోధి మూలాన, ఏ శరీరి మూలాన, ఏ దుష్టుని మూలాన నీవు శోధించబడుతున్నావో, మనమందరం శోధించబడుతున్నావో, వారందరికీ పైగా గొప్ప జయమును ప్రభు మనకు కలుగజేయునుగాక. భక్తిహీనులను లయపరిచి నీతిమంతులుగా ప్రభు మనల్ని నిలిపి అఖండమైన జయము అత్యున్నతమైన స్థలములలో అనుగ్రహించునుగాక. నిశ్చయముగా దేవుడు మనతో ఉన్నాడు, ఆయన ఎడబాయలేదన్న ఆ యొక్క మాట రూఢిపరచుకొనుగాక. నిశ్చయముగా ఆయన రూఢిపరచుకొనుగాక. తనను తాను ప్రజలకు ప్రత్యక్ష పరచుకొనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ప్రభా, ఈ ఆరాధనలో మీరు మాతో కూడా ఉన్నందులకే మీకు వందనాలు. నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని మీరు మాతో సెలవిచ్చిన మంచి మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములైనా దుష్ట భారముతోటి, సాతాను యొక్క శోధనలతోటి, సాతాను యొక్క భారములతోటి మేము నడుస్తూ ఉండగా మీ గొప్ప ఆదరణ మా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నదని వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉండగా ప్రభా, మీరు మాతో ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమేనని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రభా, ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకంలో ఉన్నవి కేవలం శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వాటిని జయించిన వాడు దేవుని కుమారుడనబడును, దేవుని పిల్లలనబడునని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రభా, లోకంలో ఉన్న శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. వాటన్నిటిని జయించి విముక్తి పొందిన వారమై
మేము పోగొట్టుకున్న మా వారిని మరలా నీ పునరుద్ధానం వలన సంపాదించుకునేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రం. నీకు సాటి అయిన వారి లోకంలో ఎవరు లేరు నాయన. మీరు కార్యములు చేయగా తిప్పివేయగలిగిన వారు ఎవరు లేరు ప్రభా. తదుపరి కార్యక్రమం బలారాధనలను ప్రవేశిస్తుండగా మాలో ఉన్న దోషములను కొట్టివేయండి, అపరాధములను కొట్టివేయండి, పాపములన్నింటినీ కొట్టివేయండి. మీ కను దృష్టికి నీచముగా, హేయముగా, అసహ్యమైనవిగా కనబడవాడన్నింటినీ తొలగించి మమ్మల్ని యోగ్యులుగా, అర్హులుగా ఎంచండి. మమ్మల్ని హేయము అని పిలవక మమ్మల్ని స్నేహితులుగా పిలిచిన దేవుడు నీవు ఒక్కడివేనైనా. మనుషులు హేయులను పిలుస్తారు, మీరు ప్రభా హేతువు లేకుండానే ప్రేమిస్తారు. మీరు ప్రేమించడానికి కారణం ఉండదు నాయన ప్రభా. కారణం లేని ప్రేమ నీ ప్రేమ. మీరు ప్రేమించడానికి కారణాలు అయ్యా అవసరాలు వెతుక్కోదు నాయన. మీ ప్రేమ ఉన్నతమైనది, మీ ప్రేమ అత్యున్నతమైనది, మీ ప్రేమ అపారమైనది, మీ ప్రేమ పవిత్రమైనది, మీ ప్రేమ అమరమైనది ప్రభు. అటువంటి శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు. నీకు స్తోత్రం. మనుషులు దూషించారని, మనుషులు అవమానపరిచారు, వాటిని లక్ష్య పెట్టకండి, మనసులో పెట్టకండి. నేను పరిశుద్ధుల కొరకు, జ్యేష్ఠుల సంఘం కొరకు అవమానమును నిర్లక్ష్యపరచు అయ్యా శ్రమలు అనుభవించాను. పాలెం వెలుపల మీ కొరకు నేను శ్రమలను భరించానని మీరు సెలవిచ్చిన లేఖనాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ వైపు చూస్తూ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడైన మీ వైపు చూస్తూ ఓపికతో మా విశ్వాస జీవితాన్ని సాగించడానికి తగిన సామర్థ్యం మాకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ద్వేషించు వారిని, మమ్మల్ని అపార్థం చేసుకున్న వారిని ప్రేమించడానికి సామర్థ్యం కలుగజేయండి అయ్యా. శోధనలలో, శ్రమలలో మా వారిని విడిచి మేము వెళ్ళిపోక వారితో కూడా నిలిచి ఉండినట్లుగా సహాయం దయచేయండి. నిశ్చయంగా సహోదరుల ఐక్యత ఆశీర్వాదాన్ని దయచేస్తుందని మీరు సెలవిచ్చిన మాట రూఢీపరచమని ప్రార్థిస్తూ, ఎన్నడూ విడువను ఎడబాయని మీరు సెలవిచ్చిన మాటను రూఢీపరచమని నజరేయుడిని యేసు అధికారం కలిగింది మీకు వినయంతో వేడుచున్నాము. దయచేసి అందరూ బాప్తిసం పొందిన వారు ప్రభు బల కొరకు సిద్ధపడండి. ఆయన శరీరం, ఆయన రక్తం మన మధ్యలో ఉంది. వారు రొట్టె ద్రాక్షారసం సిద్ధపరిచి
సంఘాలన్నింటికి సప్లై చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషము. అది శరీర క్రియలు మాలో కూడా ఆ విధంగా హృదయాల్లో మనం కలిసి పాట పాడతాం. హృదయం అనేది సంపూర్ణంగా ఏసునాథుడు అంటే పదవించవచ్చు. మా కీర్తన పుస్తకంలో ఉండదు, మా కీర్తన పుస్తకంలో ఉండదు, కీర్తన పుస్తకంలో ఉండదు. ఇంకా 37వ మన హృదయం అనేది ఎందుకంటే ప్రాముఖ్యత. ఆశీర్వాదాల కారణం పాట పాడుతుంది. కారకుడా నా ఆశీర్వాదముల కారణ జల్ముడా, కృపతో నింపావు కరుణతో నిండిన కరుణా వాత్సల్య సంపూర్ణుడా, కలవరపడని నన్ను కడవరకు కాపాడగలవు నీవు, నన్ను కడవరకు కాపాడగలవు నీవు. ఆమేన్ ఆమేన్.